ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. సో మనతో పాటు ఉండవల్లి శ్రీదేవి గారు ఉన్నారు. సో ఎలా జరిగింది, ఏంటి, ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు వాటికి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఎలా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో చాలా వైభవంగా జరిగిందమ్మా. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు తను ఇప్పుడిప్పుడుగా మినిస్టర్ కాలేదు. ఆ జర్నీ అనేది 15 years జర్నీ. తను ఎంత కష్టపడి మరి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని మరి పార్టీని కూడా లాస్ట్ ఇయర్ 2019లో ఒక్క ఎమ్మెల్యేగా గెలిచినా కానీ తను ఓడిపోయినా కానీ పార్టీని వదిలిపెట్టకుండా అసలు ఇది ఎక్కడ విలీనం చేయకుండా నిలబడి మరి ప్రజలకి భరోసా ఇచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ అయినప్పుడు మరి తను ఉండి నేను తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు కలిసి మేము అందరం కూడా వెళ్తున్నాము ఎలక్షన్ అని చెప్పడం, తన కుటుంబానికి మద్దతు ఇవ్వడం అనేది ఇట్స్ రియల్లీ టచింగ్ థింగ్. కనుక ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటే ఆ రాజధాని రైతులు కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే అమరావతి రాజధాని అని అమరావతి రైతులకి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం, అంతేకాకుండా ఇంపార్టెంట్ అయిన బాధ్యతలు అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ కూడా మంచి డెవలపింగ్ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. కనుక ఇలాంటి పదవి వచ్చినందుకు కూడా మరి ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టినందుకు కూడా రియలీ ఐ కంగ్రాచ్యులేట్ పవన్ కళ్యాణ్ గారు. మేడం, మీరు ఒక ట్వీట్ చేయడం జరిగింది, ఆ కత్తి వెన్నుపోటు పొడుస్తున్నట్టు, అది ఇప్పుడు వైరల్గా మారింది. సో దాని మీద మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వదలుచుకున్నారు? అమ్మ, నేను వైసీపీ నుంచి గెలిచాను, వైసీపీ ఎమ్మెల్యేని. సో నా యొక్క ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. సాక్షి దగ్గర వర్క్ ఎవరైతే చేస్తున్నారో ఆ యొక్క రిపోర్ట్ వస్తే నాది ఇన్స్టాగ్రామ్ డీల్ చేస్తున్నారు. సో నేను దాని గురించి ఈ యొక్క క్రాస్ ఓటింగ్ అలాంటప్పుడు నేను అసలు పట్టించుకోలేదు. బికాజ్ వీఆర్ 7 months వీఆర్ సైలెంట్. సో సడన్లీ ఎప్పుడైతే బాపట్ల గురించి వాళ్ళు డిక్లేర్ చేశారో సీట్ వేరే పర్సన్కి, సో వాళ్ళ యొక్క భావాలు వైసీపీ వాళ్ళు ఇది రెచ్చగొట్టడానికి చేసిన ట్వీట్. తర్వాత నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత ఆ ట్విట్టర్ కూడా క్లోజ్ చేసి కొత్తది అది తీసుకోవడం జరిగింది. కనుక ఏదేమైనా కానీ అది నేను ఇచ్చింది కాదు అని కూడా అది ఇట్స్ అ ఫేక్. అండ్ ఎవరైతే అది ట్వీట్ చేశారో వాళ్ళందరినీ పిలిచి తర్వాత దాన్ని ట్విట్టర్ యొక్క అకౌంట్ మేము తీసుకొని అది కంప్లీట్గా క్లోజ్ చేసి కొత్తది స్టార్ట్ చేసాం. సో ఆ ట్విట్టర్ అకౌంట్ అనేది క్లారిటీగా అని చెప్పడం జరిగింది. ఎందుకంటే అది నా చేతిలో లేదు, ఆల్రెడీ వాళ్ళకి అప్పచెప్పేశాను, వాళ్ళు చేసిన పని ఇది, నేనైతే చేయలేదని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జైస్వరాజ్య టీవీ, విజయవాడ నుండి.